ఎక్కడికో బయలుదేరుతున్నారు. ప్రతిసారి దీనేంటి ఏమిట్రా? డార్లింగ్, ఇవాళ December 31 కదా, ఫ్రెండ్స్ అందరూ ఏదో పార్టీ ఉందన్నారు, పిలిచారు, వెళ్తున్నానే. ఏం పార్టీ? ఏదో పార్టీ. ఏ అలాగడుగుతున్నావు? ఏం అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండండి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, ఎప్పుడు ఇంట్లో గోలే, మనశ్శాంతి ఉండదు, ఎవరితో సరదాగా వెళ్ళనివ్వదు. అసలు పెళ్ళెందుకు చేసుకున్నానో తెలీదు. అందరూ పెళ్లి చేసుకొని పిల్లాన్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు, బాధ పెట్టేస్తున్నాడు, తన్నేస్తున్నాడు, అది ఇది అని గోల్ పెట్టేస్తారు. నా ఇంట్లో మటుకు సీన్ అంతా రివర్స్. ఏం బతుకోనది, చిచ్చి. అంతేగా అంతేగా. ఏమండి, ఈ మూత రావట్లేదు, కాస్త ఓపెన్ చేయరా? నేను తీను, బద్దలు కొట్టి తీసుకో. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. ఎక్కడికి వెళ్ళవద్దు కానీ దీనికి అన్ని తీయాలి. ఏమండి, భోంచేద్దాం రండి. నేనేం తిన్నా. ఏంటండి అలా అంటారు? మీరు ఇప్పుడు తాగుతారు, తాగి తాగి చస్తారు, అది అవసరమా ఇప్పుడు? సాయ్, నచ్చినట్టు అన్ని తాగి తాగి 50 ఏళ్ళు బతికినా చాలే. ఏవి తాగకుండా, ఏ ఎంజాయ్ చేయకుండా 100 సంవత్సరాలు బతికి ఏం ప్రయోజనమే? ఏం చెప్పావురా? దాన్ని అలా అనరండి. డైటింగ్ పేరుతో పచ్చి కూరగాయలన్నీ తినేసి 100 సంవత్సరాలు బతికే బదులు అన్ని నచ్చినవన్నీ తిని 50 సంవత్సరాలు బతికినా చాలు కదా అని అంటారు. ఏకంగా అర్థమే మార్చేశారు కదండి. అయిపోయి హలో, ఎప్పుడు రా? ఎక్కడా? వచ్చేస్తున్నా, ఇప్పుడే బయలుదేరిపోతున్నా. ఏమైందండి? మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయ్యిందంటే, ఎవడో తాగేసి వచ్చి వెనకాతల నుంచి గుద్దేశాడంటే భానుప్రకాష్ గడికి. మరి తాగితే గుద్దరా? ఒలే, ఆడికి మందు అలవాటు లేదే. ఆడు తాగకపోయినా వెనకతలు వాడు తాగాడు కదండి. ఎవడో ఒకటి తాగి తగలడ్డాడు కదా, యువతలో వాడు ప్రాణం మీదకి వచ్చింది కదా. తాగితే ఇలాంటివి అవుతాయి. నేను వెళ్ళేసి వచ్చేస్తాను. December 31 కదండి, అందరూ 31 అని చెప్పి తాగేసి రోడ్ల మీద డివైడర్లు గుద్ది నానా ఇదిలు అయిపోయి చచ్చిపోతున్నారండి. వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళు భార్య బిడ్డలు శోకాన్నే మిగులుస్తున్నారు.
ఆ తల్లిదండ్రులు అయితే ఆ బిడ్డలు పోతుంటే వాళ్ళ శోకాన్ని ఎవరండి ఆపుతారు? కాకపోతే ఇది మన న్యూ ఇయర్, ఇది మనది కాకపోయినా సరే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి అదేదో ఇంట్లోనే కేక్ అది తెచ్చుకొని కోసుకొని భార్య బిడ్డలతో తల్లిదండ్రులతో ఎంజాయ్ చేసుకోండి. అంతేగాని ఇలా బయటికి వెళ్ళి అంటే పబ్బులకని అక్కడికని వెళ్ళి తాగేసి ఇదవకండి. మీకోసం కొంచెం ఆలోచించండి. మీ వెనకాతల మీ మీద ఆధారపడి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు చనిపోయిన తర్వాత వాళ్ళు ఎంత బాధపడతారు? వాళ్ళ జీవితం వేటవుతుంది. ఒక్కసారి ఆలోచించి అడుగు ముందుకేయండి. ఈ స్క్రిప్ట్లో ఏమైనా తప్పులు ఉంటే మమ్మల్ని మన్నించండి. అసలు 31st అనగానే బోల్డ్ మంది చనిపోతున్నారు. మాకు అవన్నీ చూడగానే భయం వేసేస్తుందండి. అందుకే తీసామండి. ప్లీజ్ అండి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.